హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానాభ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే కళలు ఆలోచనలు అందరికీ హక్కు ఉంది కదా. కళలు కానీ కన్నాం, ఎన్నో కళలు కంటాం. అన్నీ అవుతాయా? అవ్వు కదా. కొన్ని తీర్చుకోగలదో, కొన్ని తీర్చుకోలేం. అంటే చిన్నప్పటి నుంచి చాలా కళలు కంటాం, కానీ అది కొంత వయసు వచ్చేదాకా తీర్చుకోలేం. అయితే మనం ఏమనుకుంటాం, ఇంత వయసు వచ్చింది, మన కళలు ఏం తీరుతాయి, ఇంకా మనం ఎందుకు ఏం చేస్తాం, అయిపోయింది, మన రిటైర్మెంట్ అయిపోయింది, లేకపోతే మనకి 50 వచ్చాయి 60 వచ్చాయి, పిల్లల బాధ్యత తీర్చాం కదా, చాలే అనుకుంటాం. కానీ అవి కూడా తీర్చుకుందుకు మనం ఎందుకు ప్రయత్నం చేయము? ఎవరం చెయ్యమండి. కానీ ఇలా కొన్ని కథలు వింటుంటే మనం చెయ్యాలన్న ఆలోచన కూడా వస్తుంది. అందుకే ఇవాళ ఒక కథ చెప్తాను. అంటే ఒక తాత మనవడి కథ చెప్తాను. ఆ మనవడు చేసిన పని చూసి తాత ఎంత మారారు అంటే అదే ఈ కథ సారాంశం. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన మనవలో మన పిల్లలో వాళ్ళని చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న ఆర్ట్ని పైకి తీసిన కళని పెంపొందించడం కానీ, సిగ్గుపడకుండా చేయడం కానీ నేర్చుకున్నాం అనుకోండి, జీవితంలో మనం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండగలుగుతాం. లేదు అయిపోయింది నా జీవితం ఇక్కడితో సరే, మనకే కళలు వచ్చినా వద్దులే, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే ఏమనుకుంటారు, బతికితే మనం ఏమీ చేయలేం. కాబట్టి తప్పకుండా మనలో ఉన్న ఆర్ట్ని పైకి తీయాలి. అయితే దాని గురించి చిన్న కథ చెప్తాను, వినండి. తర్వాత మిగిలితే మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి. కథ పేరు కుంచె గుండ్రంగా ఉంటుంది. అంతే కదా, జీవితం కూడా అంతే కదా. ఏదైనా ఎక్కడ మొదలైందో అక్కడికే వస్తుంది. అలాగనమాట, కుంచె గుండ్రంగా ఉంటుంది కథ. అయితే ఒక ఊర్లోని వెంకటరమణ అని ఒక పెద్ద అతను ఉంటారు. అతను 65 ఏళ్ళు, అతను రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఏం చేస్తాను, తిన్నామా పడుకున్నామా, లేచామా మళ్ళీ తిన్నామా మళ్ళీ పడుకున్నామా, ఇదే దాన్ని సెట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇది అతనిలో అతను ప్రశ్నించుకుంటూ ఉంటాడు, తిన్నానా లేచానా పడుకున్నాను, ఇంతే నా జీవితం, ఇంతేనా, ఇంకా నా జీవితంలో ఇంకేం లేదా, అయిపోయిందా, నేను 65 ఏళ్ళు వస్తే నా జీవితం అయిపోయినట్టేనా అని ఆలోచిస్తూ తనలో తను ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ఒకరోజు మనవడు ఉంటాడు. ఆ మనవడు ఏం చేస్తాడు, ఏవో పేపర్లు తీసుకొని బొమ్మలు వేస్తూ రంగులు వేస్తూ అన్నీ చేస్తూ ఉంటాడు. ఇతను చూస్తాడు, చూసి మనవడు చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి మనవడు ఇంత బాగా బొమ్మలు వేస్తున్నాడు, ఇంత చక్కగా చేస్తున్నాడు ఏంటి అని 2 రోజులు పరీక్షిస్తూ ఉంటాడు. చాలా ఆశ్చర్యపోతాడు. మనవడు ఇంత అందంగా బొమ్మలు గీస్తున్నాడు, ఇంత మంచి మంచి రంగులు, అసలు కాంబినేషన్స్ ఇంత బాగా వేస్తున్నాడని ఓ రోజు మనవడిని అడిగాడు. ఏమని అడిగాడు, ఇవన్నీ నీ కళ్ళ ముందున్నాయా, నువ్వు మనసులో ఊహించి వేసుకుంటున్నావా అని అడిగాడు అతను. అయితే మనవడు అంటాడు, అదేంటి తాత అలా అడుగుతావు, కళ్ళ ముందున్నాయంటే ఏమిటి తాత అంటే, అలా కాదురా నాన్న, నువ్వు ఎక్కడైనా చూసి కాపీ కొడుతున్నావా, అయితే నువ్వు మనసులో ఊహించుకుంటూ ఈ బొమ్మలన్నీ వేస్తున్నావా, ఈ రంగులు ఇలా వేస్తే బాగుంటాయి అనుకుంటున్నావా నాన్న అని తాతగారు అడుగుతారు. దానికి మనవడు ఏ సమాధానం చెప్తాడు తెలుసా, తాత బొమ్మలు మనసులో ఉంటాయి, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి వెయ్యాలంటే మన చేతిలో కుంచె కావాలి, ఆ కుంచెతో వేస్తేనే మనం వేయగలుగుతాం. కాబట్టి మనం ఏమైనా చేయాలంటే ఏదో ఒక ఐటెం కావాలి మనకి. మనలో ఉన్న కళని పెంపొందించాలంటే ఒక ఐటము, ఏదో రకరకాల ఎందులో ఏ కళలో రావాలో పైకి రావాలంటారో దానికి ఒక మూలమైన ఒక వస్తువు ఉంటుంది. ఆ మూలం ఇప్పుడు ఈ బొమ్మలు వేయడానికి, రంగులు వేయడానికి కుంచె కావాలి తాత అని చెప్తాడు. అంతే, ఆ మాట విన్నాడండి తాతగారు. అతనికి అది గొప్ప సందేశం లాగా, చిన్నవాడు చెప్పిందైనా వాడు చెప్పడం నేను వినడం కాకుండా ఇది నా గొప్ప జ్ఞానోదయం అయింది, గొప్ప సందేశం ఇచ్చాడు నా మనవడు నాకు అని చెప్పి తనలో తను మళ్ళీ ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు ఏమనుకుంటానంటే, మన జీవితం ఎప్పుడు ఖాళీ పేపర్లో ఖాళీగా తెల్ల పేపర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ మన మనసులో ఆశలు కోరికలు, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో ఊహలు ఉంటాయి. ఇవన్నీ మనం చెయ్యం. ఇవన్నీ చెయ్యాలంటే ఇవన్నీ కార్యరూపంలో తేవాలంటే కుంచె అనేలాంటి దాన్ని మన చేతిలోకి తీసుకుంటే, మన మనసులోకి మన బుర్రలోకి అది తెచ్చుకుంటే ఇవన్నీ కార్యరూపంలో చేయగలుగుతాము అని అతను అనుకుంటాడు. అంటే మనవడిచ్చిన చిన్న జవాబుకి అతను ఎంత ఆలోచించాడు చూడండి. మంచి సందేశం ఇచ్చాడు మనవడని ఆలోచించాడు. కుంచె గుండ్రంగానే ఉంటుంది జీవితంలాగా. ఎందుకంటే జీవితంలో ఒత్తిళ్ళు, సమస్యలు, అదే అనారోగ్యాలు కానీ, ఎన్నెన్నో మానసిక వ్యాధులు కానీ ఎన్నెన్నో వస్తుంటాయి. అవి జీవితంలో అవి కూడా తిరుగుతూనే ఉంటాయి. అపజయాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. కానీ ఇవన్నీ ఎలాగంటే, మన చేతిలో కుంచెని మనం ఎలా ఉపయోగించుకుంటే మన జీవితం అలా మారుతుంది అన్నమాట. కుంచెతో మన బొమ్మ ఎలా వేస్తే ఆ బొమ్మ ఎంత షేపు ఎంత చక్కగా వస్తుందో, ఇలాగే కుంచెలాగా మనం కూడా మన మనసును కుంచెలాగా చేసుకొని
ఆ జీవితాన్ని ఇక అపజయాలు కష్టం ఇవన్నీ వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వెళ్తాయి. సుఖము వస్తుంది, కష్టం వస్తుంది. ఆ కుంచెలాగా దాన్ని మనం మార్చి మన జీవితాన్ని మంచి అందమైన బొమ్మలాగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటాడు ఇతను. మన కుంచె ఎలా ఉపయోగిస్తే ఎంత అందంగా బొమ్మ కనిపిస్తుందో మన జీవితము, మన మనస్సుని, మన ఆలోచనని అలా ఉపయోగించామనుకోండి అంత అందంగానూ కనిపిస్తుంది. లేదు మనం ఆలోచనల్ని, వ్యతిరేక ఆలోచనలు వచ్చి వాటినే పాటిస్తామంటే ఆ జీవితం అంతాను అంటే చిందరవందరగా అయిపోతుంది. సరి అయిన జీవితం ఉండదు, సరి అయిన ఆలోచన ఉండదు. మన ఆలోచనలు, మంచి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాటిని అమల్లో పెట్టడానికి చెప్పిన కుంచితో బొమ్మ గీస్తే ఎంత అందంగా వస్తుందో మనం కూడా మన మనసులో ఉన్న ఆలోచనల్ని కుంచిలాగా తయారు చేసి మన మనసుని వాటిని జీవితంలో అందంగా అమర్చుకుందికి, అందంగా మలుచుకుందికి మనం ప్రయత్నం చేసాం అనుకోండి ఎంతో అందంగా జీవితం గడుస్తుంది అన్నమాట. లేదు అంటే వ్యతిరేకంగా అంటే పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా పనులు చేస్తుంటే చక్కగా ఉంటుంది. నెగిటివ్గా వెళ్తే జీవితంలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, అందం ఉండదు, ఏమీ ఉండదు. అంతే అనుకున్నాడు. అది వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు. ఈ కుంచిలాగా మన జీవితాన్ని అంటే మన మనసుని ఒక కుంచిలాగా వాడుకుందామని పొద్దునే లేచాడు. ఇదివరకులా తిన్నామా పడుకుందామా కాకుండా పొద్దునే లేచాడు. తన పనులన్నీ తను చేసుకున్నాడు. మంచి పూజ చేసుకున్నాడు బాగాను. గీతాలాపన భగవద్గీత అవి చదువుకున్నాడు. అయిపోయిన తర్వాత తనకి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే నవల్స్ రాయడం, కథలు రాయడం బాగా అలవాటు. అది మొదలుపెట్టాడు. అది రాయడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నాళ్ళు చక్కగా రాసి వాటిని ప్రచురణకి ఇచ్చాడు. అవి ప్రచురింపబడుతున్నాయి. అది చూసి ఆనందంతో చిన్న పిల్లాడైపోయి ఎంతో సంతోషంగా, అంటే ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా చేస్తే మన మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుంది. అంత 65 ఏళ్ళైనా కూడా చక్కగా చిన్న కుర్రాళ్ళగా అయిపోయి ఇంకా ఇంకా కథలు రాస్తూ ఇంకా ఇంకా మంచి మంచి సందేశాలు అన్నీ కూడా కథల ద్వారా ప్రజలందరికీ అందిస్తూ ఉంటే మంచి మంచి జవాబులు వస్తూ ఉంటే ఎంతో ఖుషి అయిపోయి ఇంకా 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 కష్టపడి పని చేసేవాడు. అంతేకాదండి, చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఈ కథలన్నీ తను పెద్దవాడికి రాసినా చిన్నవాడికి రాసినా మళ్ళీ సాయంత్రం వేసేలా పిల్లలందరినీ కూర్చోబెట్టుకునేవాడు. కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాడు. వాళ్ళు ఎలా ఉండాలి, పెద్దయ్యాక ఎలా ఉండాలి, అసలు మంచి బాలుడుగా ఎలా తీర్చిదిద్దాలి, మంచి పౌరుడుగా ఎలా ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే పిల్లలు ముందు అల్లరిచిల్లరిగా ఏ పిల్లలు కూర్చోరు కదా. ఏ సుత్తి కొడుతున్నాడు తాతాన్ని తిట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళ. కానీ ఆయన ఎంతో మంచి మాటలతోటి ఎంతో చక్కగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పడం మొదలెట్టాడు. తనకి అసలు ఇంకేంటంటే అప్పుడు తిన్నానా పడుకున్నానా ఆలోచన ఉన్నది కదా పోయి అసలు తినడానికి కూడా టైం లేనంత బిజీగా అయిపోయి ఈ ఆలోచనలన్నీ కూడాను కార్యరూపంలో పెట్టి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. అప్పుడు అనుకున్నాడు తను, నాకు వయసు వచ్చింది కదా, వయసు వచ్చింది కాదు, ఆశలు వదులుకోవాలి, కోరికలు వదులుకోవాలి, ఇవన్నీ వదులుకోవాలని చెప్తుంటే నిజమే అనుకుని అన్నిటినీ చేసి రిటైర్ అయిపోయాను కాబట్టి తినేసి కూర్చోవడం నా పని ఒకటే అనుకున్నాను. కాదు, మనం ఆశలు వదులుకోకూడదు, మన కోరికలు వదులుకోకూడదు. మన వయసుకు తగ్గ కోరికలు కోరుకొని మన ఆశల్ని మనం ఎలా నిర్వర్తించగలమో, మన ఆశలు ఎలా తీర్చుకోగలమో, మన కోరికలను ఎలా తీర్చుకోగలమో అలా తీర్చుకుంటూ సరియైన మార్గంలో వెళుతూ ఉంటే అవన్నీ అవే తీరుతాయి. అంతేగాని ఇలా కూర్చొని ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను, 60 ఏళ్ళకి రిటైర్ అయ్యాను, 65 ఏళ్ళు టైం వేస్ట్ చేశాను, ఇక నుంచి ఒక సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా నాకు వచ్చినవన్నీ నేను చేసుకుంటూ నలుగురికి సంతోషం పంచుతూ నలుగురితో సంతోషంగా ఉండాలి అని నిర్ణయం తీసుకుని అలా పని అన్నీ మొదలెట్టి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటూను తన జీవితాన్ని తన రోజుని బిజీగా చేసుకోవడం మొదలెట్టాడు. అప్పుడు అనుకున్నాడు, కుంచితో ఎంత మనవాడు చెప్పాడు కదా కుంచెతో బొమ్మ వెయ్యాలని, అలాగే నా మనసు అనే కుంచె నేను ఎంత మార్చుకొని ఎంత చక్కగా చేసుకొని నా జీవితాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుకున్నాను. అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చి డబ్బులు వస్తున్నాయి, అంతేకాదు నలుగురు వచ్చి నేర్చుకుంటున్నారు, ఎన్నో రకాలు అవుతున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది. నా విద్యను నాకు నలుగురికి నేర్పిస్తున్నాను కదా, నా మనవడిచ్చిన చిన్న సందేశం నాకు ఎంతో బాగుందని చాలా సంతోషించాడు అతను. అన్నీ సంతోషిస్తూ తన కార్యక్రమాలు తను అలా రోజు చేసుకుంటూ ఉంటాడు. అలా తన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఇంట్లో కొడుకు కోడలు అయ్యేది, కూతుళ్ళు అయ్యేది, భార్య అయితే అందరూ కూడా ఈయనలో ఈ మార్పు వచ్చింది. రిటైర్ అయ్యాక ఇలా పడుకునేవాడు హాయిగా, ఇప్పుడు ఎంత చలాకీగా ఎంత హ్యాపీగా. ఇప్పుడు ఇంటి పెద్ద హ్యాపీగా ఉంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఎవరికైనా ఒక ప్రాబ్లం వస్తే అందరూ కూర్చొని సాల్వ్ చేసుకొని ఆ మనసు వాళ్ళలో ఉన్న నెగిటివిటీని తీసి పాజిటివ్గా మనం పాజిటివ్ నింపామనుకోండి ఆటోమేటిక్గా అందరికీ హాయి సంతోషం ఉంటుంది. ఇదండి కదా. దీంట్లో సారాంశం ఏంటంటే జీవితంలో ఏ వయసులోనైనా మీరు కలలు కనవచ్చు,
కళలు కనడానికి ఇంత వయసే కావాలి, ఇంత వయసులో కళ కనకూడదు, పెద్దవాళ్ళు అయిపోయారు, మీకు కళలు ఏంటి, మీకు కోరికలు ఏమిటని ఎవరన్నా అంటే, నా వయసుకు తగ్గ కళలు, నా వయసుకు తగ్గ కోరికలు నేను కోరుకోవడం నాకు తప్పు లేదు, నేను బాణను మీరు చెప్పక్కర్లేదు, నాకు సున్నితంగా తిరస్కరించారు. ఎవరన్నా విక్కిరిస్తే చేస్తాను, ఎవరేమనకపోతే మన పనులు మనం రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన జీవితం మన చేతిలో ఉన్న కుంచె గీసిన బొమ్మలాగా చేసుకోవాలన్నమాట మన చేతితోటి. అప్పుడు మన జీవితం ఇంకా అందంగా, హాయిగా, సంతోషకరంగా గడపగలుగుతాం. అవకాశాలు ఎప్పుడు కూడాను వయసును చూడవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో అవకాశం వస్తుంది. మనం ఎంత పెద్ద పెద్ద ఈ కంపెనీ వాళ్ళు 60-65 ఏళ్ళ తర్వాతే ఇంత పెద్దవాళ్ళే పెద్ద పెద్ద పేర్లు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని ఎంతో మంచి పేర్లు తెప్పించుకున్నారు. అలాగే వయసుకి అస్సలు అవకాశాలు వయసును చూడవు. ఏ టైంలో వచ్చిన వాళ్ళని ఆ టైంలో ఉపయోగించగలి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంత పెద్ద అయిన తర్వాత నేను 60 దగ్గర నుంచిను యూట్యూబ్ మొదలెట్టాను, 60 years నుంచిను. పెద్ద అయిపోయాను, నేను మానేసానా లేదు. నాకు అప్పట్లో మొదట్లో యూట్యూబ్ అంటే ఐడియా లేదు, మొదలెట్టాను, చేశాను, హ్యాపీగా ఉన్నాను. దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ వల్ల డబ్బులు వచ్చేస్తాయని మీరు అందరూ భ్రమపడతారు. డబ్బులు ఒకటే కాదండి, మంచి మైండ్కి మంచి పదును పెట్టుకోగలుగుతాము, మన తెలివితేటలు పెంచుకోగలుగుతాము, మన మాట చాతుర్యం కానీ, మనది ఆర్ట్ వేసేవాళ్ళు ఆర్ట్ చేసుకోవడం కానీ యూట్యూబ్లో పెడుతూ ఉంటే, ఇవాళ ఒక ఆర్ట్ పెట్టారు ఎవరన్నా పెయింట్ వేసేవాళ్ళు, చెవులో చూసి చాలామంది మంచి కామెంట్స్ వచ్చారు, రేపు ఇంకోటి చేద్దాం ఉత్సాహం ఉల్లాసంగాను ఇంకా చేస్తారు. అలా మనలో ఉన్న కృషిని మనం కానీ మనలో ఉన్న కళని మనం పెంపొందించుకుందికి పనికొస్తాయి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కూడా వయసుతో ఏమీ ఆలోచించకండి. చూసేరాక అతను 65 ఏళ్ళైనా వెళ్ళి తన జీవితాన్ని ఎంత చక్కగా ఎంత బాగా ప్రారంభించి ఎంత సంతోషంగా ఉన్నాడని కథలో సారాంశం తెలిసింది కదా. ఈ కథలన్నీనండి ఉట్టినే కథలుగా చెప్పుకుంది కాదండి. ఆ కథలో ఉన్న ముఖ్యమైన అన్నిటిని మనం గ్రహించి మన జీవితంలో అమలుపరుచుకున్నాం అనుకోండి, మన జీవితం కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు ముందు నుంచి చెప్తుంది కథ మొదటి నుంచి సారాంశం ఏంటి, దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి ఎప్పుడు ఈ కథ విన్న ప్రతి క్షణం నుంచి ఎవరికి ఏది చేయాలో అది చేయండి. ఓకేనా? ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మంచి ఆలోచన అంటే మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానమే చాలా గొప్పది. ఇదండి వీడి మంచి ఆలోచన. ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.